శ్రీరామ జయం. నేను మీ కాకునూరి. మహాలయ పక్షం అనగా పితృదేవతలకు ప్రీతికరమైన కాలం. భాద్రపద మాసం, కృష్ణపక్షం, పాడ్యమి మొదలుగా ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, పాడ్యమి వరకు ఉండే ఈ 16 రోజులకే మహాలయ పక్షం అని పేరు. ఈ 16 రోజులలో అమావాస్య మరింత ప్రత్యేకం. ఈ అమావాస్యకే పెతర అమావాస్య, పెద్దల అమావాస్య, పితృ అమావాస్య అని కూడా లోకంలో వ్యవహారం. కాలామృతం 7వ బిందువు, 7వ అధ్యాయం అనుకుందాం. అందులో పితృదేవతలకు సంబంధించిన శ్రాద్ధకర్మలు ఆచరించవలసిన రోజులు 96 అని చెప్పబడి ఉండగా, ఈ 96 షణ్ణవతులు అనే పేరు గల పితృదేవతల కాలాలలో రోజులలో ఈ 16 రోజులు మరింత ప్రత్యేకం. అవి భాద్రపద మాసం, శుక్లపక్షం, పాడ్యమి మొదలుగా ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, పాడ్యమి వరకు. కుమారులు లేనటువంటి వారు మరణించిన ఎడల కుమార్తెలు, తల్లి, తండ్రి ఆ మరణించిన వారికి పెతరమాస సంబంధంగా నిర్వహించేటటువంటి పితృకర్మలను ఆశ్వీజ మాసం, శుక్లపక్షం, పాడ్యమి రోజున చెయ్యాలి, అమావాస్య రోజున కాదు. శ్రేష్టం అన్న పేరిట అందరూ అమావాస్య నాడే ఆచరిస్తూ ఉంటారు. నిజానికి ఈ 16 రోజులు రోజు శ్రాద్ధకర్మ పాటించాలి. కుదరని ఎడల పంచమి నుంచి అమావాస్య వరకు, దశమి నుంచి అమావాస్య వరకు ఇలా అనేక విధాలుగా చెప్పిన ఈ ధర్మశాస్త్రం కనీసంలో కనీసంగా తండ్రి మరణించిన ఆ తిథి ఏది ఉన్నదో ఆ తిథి నాడే ఆచరించాలి అని కూడా తెలియజేస్తుంది. ఇవేవి కూడా కుదరని ఎడల అమావాస్య రోజున మనం తర్పణం, అలాగే శ్రాద్ధం నిర్వహించాలి. బ్రహ్మార్పణం, హవిస్సు విధానం, హిరణ్య శ్రాద్ధం, తర్పణం, ఇలా శ్రాద్ధం 4 విధాలు. ఎవరికి వారు వారి వారి ఇంటి ఆచారాన్ని అనుసరించి పితరులను స్మరించుకోవాలి. వసు, రుద్ర, ఆదిత్య రూపాలుగా గతించిన ఈ పితరుల అనుగ్రహం ఉంటేనే ఆ ఇంటిలో వంశం అభివృద్ధి చెందుతుంది. మనుమరాండ్లు, మనుమలతో ఆ వంశం కలకాలం ఆచంద్రతారార్కం కీర్తిని పొందుతుంది. కనుక తప్పనిసరిగా పితృకర్మ ఆచరించాలి. ఎవరు ఎంత హేతువాదులైనా వారి ప్రాచీనులు కారు కదా. నమ్మకం మీకోసం కాదు, వారి కోసం. అందుకోసమైనా అందరం పితృకర్మలను ఆచరిద్దాం. వారి అనుగ్రహంతో ప్రపంచ శాంతి కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.